బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది జేడీయూ. జనతాదళ్ యునైటెడ్ మణిపూర్లో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంది జేడీయూ. మణిపూర్లో జేడీయూకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. బీరేన్ సింగ్ సర్కార్కు మద్దతు ఉపసంహరించుకుంది జేడీయూ. 2022 ఎన్నికల్లో మణిపూర్లో 6 స్థానాలు గెలిచింది జేడీయూ. అయితే ఇప్పటికే బీజేపీలో 5 ఎమ్మెల్యేలు చేరిపోయారు. కేంద్రంలో బీహార్లో కీలకంగా ఉంది జేడీయూ. జేడీయూ టీడీపీ మద్దతుతో కేంద్రంలో మోదీ సర్కారు ఉంది. మరి ముఖ్యంగా 12 స్థానాలు జేడీయూకున్నాయి. అంటే 12 మంది ఎంపీల బలం ఇప్పుడు ఎన్డీఏకి ఉంది అన్నమాట. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మణిపూర్లో ఉపసంహరించుకుంది భారతీయ జనతా పార్టీకి తన మద్దతుని జేడీయూ. సో ఈ నేపథ్యంలో బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చింది జేడీయూ. మణిపూర్లో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంది జనతాదళ్ యునైటెడ్. మణిపూర్లో జేడీయూకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు బీరేన్ సింగ్ సర్కార్కు మద్దతును ఉపసంహరించుకుంది జేడీయూ. 2022 ఎన్నికల్లో మణిపూర్లో 6 స్థానాలను కైవసం చేసుకుంది జనతాదళ్ యునైటెడ్. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 5 ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళిపోయారు జేడీయూ నుంచి. ఆ సిచ్యువేషన్లో ఇప్పటికే బీజేపీలో 5 ఎమ్మెల్యేలు ఉన్నారన్నమాట. అయితే కేంద్రంలో బీహార్లో కూడా కీలకంగా ఉంది జేడీయూ. ఇక్కడ మారిన నేపథ్యంలో ప్రస్తుతం ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా మహమ్మద్ అబ్దుల్ నసీర్. సో ఆయన అపోజిషన్కి సంబంధించిన సిచ్యువేషన్లో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు ఉపసంహరించుకుంది? ఇటువంటి పరిణామాలతో జేడీయూ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అంటే భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేకపోతే ఇది కేవలం మణిపూర్కి మాత్రమే పరిమితమై ఉందా? మణిపూర్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఇటు మద్దతుని ఉపసంహరించుకుందా, లేకపోతే ఇతరతర కారణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇటు ఎన్డీఏ నుంచి జేడీయూ బయటకు వచ్చేసింది అనుకోవాలా, లేకపోతే కేవలం మణిపూర్కి మాత్రమే పరిమితమైంది అనుకోవాలా? సచిన్, మణిపూర్ లో గత కొద్ది కాలంగా చెలరేగుతున్న హింసాత్మకమైన ఘటనలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని జేడీయూ తన మద్దతును ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే 2022 ఎన్నికల్లో 6 స్థానాల్లో జేడీయూ గెలిచింది. అయితే ఇందులో 5 కూడా బీజేపీలో చేరిపోవడం జరిగింది. అయితే ఇటు బీహార్ లోను అటు కేంద్రంలోను రెండిట్లో కూడా జేడీయూ కీలకంగానే ఉన్న పరిస్థితి ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో కూడా జేడీయూకు ఒక సీటును కేటాయించడం జరిగింది. ఢిల్లీ ఎన్నికల్లో 68 స్థానాల్లో మాత్రమే బీజేపీ పోటీ చేస్తుంది. ఒక స్థానం జేడీయూ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇటు ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా జేడీయూ కూడా ప్రధాన భాగస్వామిగా ఉంది. మరి మణిపూర్ అల్లర్లకు సంబంధించి గత కొద్ది కాలంగా ఎమ్మెల్యేల పైన ఒత్తిడి రావడము, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే బీరేన్ సింగ్ సర్కార్ కు తన మద్దతును కూడా ఉపసంహరించుకుంటున్నట్టుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఇది కేవలం మణిపూర్ వరకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితులే కనపడుతున్నాయి రాజకీయంగా. ఎందుకంటే ఇటు ఢిల్లీలో కూడా జేడీయూకు సముచిత స్థానాన్ని ఎన్డీఏ కల్పించడం జరిగింది. ఎన్డీఏలో భాగస్వామ్యంలోనే ఉన్న 2 పార్టీలకు కూడా అందులో ఒకటి జేడీయూ 2 స్థానాలను కేటాయించారు. అందులో జేడీయూకు ఒక స్థానాన్ని కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు జేడీయూ ఇటువంటి నిర్ణయం అయితే తీసుకునే పరిస్థితి లేదనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకవైపు ఇటు మణిపూర్ అంశము గత కొద్ది కాలంగా విపక్షాలు కూడా అక్కడ బీజేపీని తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. సో ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం అయితే తన మద్దతును ఉపసంహరించుకోవడం జరిగింది. అయితే ఏదేమైనా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జేడీయూకు సంబంధించిన ఒక చర్చ అయితే జరుగుతుంది. జేడీయూ మున్ముందు ఎన్డీఏ కూటమిలో ఉంటుందా ఉండదా అన్న దానిపైనే ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. కానీ అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఏవి ఇప్పుడు కూడా కనిపిస్తలేవు. ప్రధానంగా కానీ గోపి ఇక్కడ ఒక అంశం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్ కి సంబంధించి మాట్లాడుకుంటే అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకా చాలా దూరంలోనే ఉన్నాయి అనుకోవాలి. కానీ ఇప్పటికిప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? పోనీ ఎలక్షన్స్ ముందు ప్రకటించింది అనుకుంటే కనుక అనుకోవడానికి, ఇప్పుడు బయటకు వచ్చడానికి కారణం ఏమనుకోవాలి అంటే అక్కడ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా అవుతోందా, లేకపోతే అక్కడ ఒంటరిగా పోటీ చేసేందుకు రెడీ అవుతోందా? అటువంటి ప్రణాళికలో భాగంగా ఇటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చింది అనుకోవాలా, లేకపోతే ఇటు పార్లమెంటు సీట్లకు సంబంధించి కూడా ఒక ఝలకిచ్చే ప్రయత్నంలో భాగంగా అటువంటి స్టేట్మెంట్ గా దీన్ని చూడాలా జేడీయూది? ప్రస్తుతానికి మాత్రం ఇది కేవలం మణిపూర్ వరకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితే కనపడుతుంది. దేశవ్యాప్తంగా కూడా జేడీయూ ఎన్డీఏ భాగస్వామ్యం నుంచి బయటకు వస్తుంది అనేది మాత్రం దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు. ఒకవైపు కేంద్రంలోను అదేవిధంగా
ఇతర రాష్ట్రాల్లో కూడా జేడీయూకు కొంత సముచిత స్థానాన్ని కల్పించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు జేడీయూ ఎన్డీఏ నుంచి మాత్రం బయటికి వెళ్తే ఖచ్చితంగా జేడీయూకి నష్టమయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి జేడీయూ అటువంటి నిర్ణయం తీసుకోకపోయిండొచ్చు. మణిపూర్ లో జరుగుతున్న ఘటనలకు సంబంధించి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరిపోయిన నేపథ్యంలో ఆయన ఒక ఒంటరిగా ఉన్న నేపథ్యంలోనే ఆయన తన మద్దతును ఉపసంహరించుకొని ఆయన ఇండివిజువల్ గా ఉండాలనుకునేది మాత్రమే ఆలోచన చేసి ఈ యొక్క మద్దతు ఉపసంహరణ జరిగి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో నుంచి బయటికి వచ్చే దిశగా అయితే జేడీయూ అడుగులు వేయడం లేదు అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. మరి చూడాలి ఈ 2-3 రోజుల్లోనే అంటే ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో కూడా జేడీయూకు ఒక స్థానాన్ని ఇచ్చిన నేపథ్యంలో జేడీయూ మరి తదుపరి నిర్ణయం ఏ విధంగా తీసుకోబోతుంది, మరి కేంద్రంలో కూడా కీలకంగా ఉన్న జేడీయూ మరి తన మద్దతును ఉపసంహరించుకుంటుంది అనేది మాత్రం రాజకీయంగా ఎటువంటి చర్చ జరగట్లేదు. కేవలం మణిపూర్ కు సంబంధం మాత్రమే ఈ యొక్క అంశాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకుంటున్నారు. గత కొద్ది కాలంగా మణిపూర్ లో జరుగుతున్న పరిస్థితులను బీజేపీ కంట్రోల్ చేయలేకపోతుంది. దాని ద్వారా రానున్న రోజుల్లో జేడీయూకు రాష్ట్రంలో భవిష్యత్తు ఉండదు అన్న నేపథ్యంలోనే ఈ యొక్క మద్దతు ఉపసంహరణ జరిగి ఉండొచ్చు అనేది మాత్రం కొంత రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, ఇక్కడ కేంద్రానికి సంబంధించి ఎందుకంటే జేడీయూ మద్దతు ఇటు ఎన్డీఏ కూటమికి అత్యంత కీలకం. తెలుగుదేశం పార్టీ తర్వాత 12 స్థానాలతో జేడీయూ ఉంది. ఒకవేళ జేడీయూ వెళ్ళినా అంతగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, కానీ జేడీయూ కీలకంగా ఉంటుంది సిచ్యువేషన్. సో ఇటువంటి పరిణామాలతో ఒకవేళ తదుపరి అడుగులు వేసే అటువంటి అవకాశాలు ఏమైనా, ఎందుకంటే గతంలో కూడా చూసాం ఇటు భారతీయ జనతా పార్టీ ఆ కూటమి తర్వాత ఇండి బ్లాక్ వెళ్ళింది, తర్వాత మళ్ళీ వచ్చి ఇటువంటి సందర్భాలు చూసాం నితీష్ కుమార్కి సంబంధించి. సో ఇప్పుడు కూడా అటువంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయా అంటూ కూడా భారతీయ జనతా పార్టీ భావించడం జరుగుతోందా? ఈ అంశానికి సంబంధించి జేడీయూతో ఏమైనా చర్చలు జరుపుతోందా? ఖచ్చితంగా దీని విషయం పైన ఉదయం నుంచి కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. నితీష్ కుమార్ కు సంబంధించిన అంశము, ఆయన కూడా ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత ఆయనే చాలా కీలకంగా ఎన్డీఏ భాగస్వామిలో ఉన్నారు. మరి ఇప్పుడు ఈయన ఒకటే ఒక స్థానంలో ఉన్న ఎమ్మెల్యే తన మద్దతు ఉపసంహరించుకొని ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేయలేనంటూ కూడా ఆయన చెప్పడంతో మరి నితీష్ కుమార్ తదుపరి ఏ విధంగా రియాక్ట్ అవుతారన్న దానిపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. కానీ బీజేపీలో మాత్రం అలాంటిది ఏమీ ఉండదు, వాళ్ళు మాతో కలిసే ఉంటారు, అది అక్కడ స్థానికంగా ఉన్న విషయం మాత్రమే, కానీ మాకు ఎటువంటి కూటమికి ఎటువంటి ఇబ్బంది లేదు అనేది మాత్రం ప్రస్తుతం అయితే చెప్తున్నారు. కానీ లోపల ఇంకా ఏదైనా జరుగుతుందా అన్న చర్చ అయితే జరుగుతుంది. ఇటు నితీష్ కుమార్ తో పాటు కూడా ఇంకా ఎవరైనా ఎన్డీఏ నుంచి బయటికి వస్తారా లేదా అన్న దానిపైన కూడా కొంత రాజకీయంగా అయితే చర్చ జరుగుతుంది. ఏదేమైనా జేడీయూ మాత్రం ఓన్లీ మణిపూర్ వరకు మాత్రమే ఈ తన మద్దతు ఉపసంహరించుకునేది మాత్రం స్పష్టమైంది. మిగతా స్థానాల్లో కూడా యథావిధిగా ఎన్డీఏ భాగస్వామితోటే ముందుకు వెళ్లే పరిస్థితి అయితే కనపడుతుంది. సచిన్, అంటే ఇక్కడ ఎలా చూడాలి గోపి? ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మాత్రమే మిగిలిన పరిస్థితి, 5 ఎమ్మెల్యేలను లాక్కున్నారు, లేకపోతే 5 ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళిపోయారు అనే అంశానికి సంబంధించి స్థానిక జేడీయూ నేతల్లో ఇలా ఆగ్రహం కానీ అటువంటి నిరసన కలం కానీ జేడీయూకి వచ్చిందా? ఆ నేపథ్యంలోనే ఇటువంటి షాకింగ్ డెసిషన్ తీసుకుంది అనుకోవాలా? లేకపోతే దాదాపుగా కరెక్ట్ మీ రాంగ్, దాదాపుగా ఎస్ 3 ఏళ్ళు కావస్తుంది, 3 ఏళ్ల తర్వాత ఈ అనూహ్యమైన పరిణామం ఏమంటుంది జేడీయూ దీనికి సంబంధించి గోపి? రైట్, ఇప్పటికీ గెలిచిన 6లో 5 ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరిపోవడం జరిగింది. బీజేపీ ఇప్పుడు అక్కడ స్థానికంగా బలపడుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో జేడీయూకు కొంత రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు అక్కడ ఏర్పడతాయి. కాబట్టి జేడీయూ తన ఉనికిని చాటుకోవడానికి, అంటే మణిపూర్ ఘటన తర్వాత బీజేపీ పైన కొంత ఇండియన్ అలయన్స్ కూడా తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేసిన నేపథ్యంలో జేడీయూ తన ఉనికిని చాటుకోవడానికే ఈ ప్రయత్నం చేసిందే తప్ప ఇంకొక ప్రయత్నంగా అయితే మనం భావించలేం. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇప్పటికీ జేడీయూకు సంబంధించిన 6 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది, 6 కూడా జేడీయూ గెలిచారు. కానీ వాళ్ళంతా కూడా 5 అక్కడికి వెళ్లిపోవడంతో ఈయన ఒంటరిగా ఉన్న పరిస్థితి ఉంది. అదే విధంగా రాష్ట్రంలో తిరిగి జేడీయూను నిలబెట్టడానికి కానీ రానున్న మళ్ళీ ఎన్నికల్లో వస్తే కనుక ఖచ్చితంగా జేడీయూ మళ్ళీ అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగి ఉండొచ్చు అనేది మాత్రం మనం భావించవచ్చు. కానీ ఏదేమైనా జేడీయూ ఎన్డీఏలో చాలా కీలకమైన భాగస్వామిగా ఉంది. అటువంటి కీలక భాగస్వామి ఈ రోజు తన మద్దతు ఉపసంహరించుకోవడం తోటి దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చకైతే దారి తీసిన పరిస్థితి ఉంది. కొన్ని రోజుల్లోనే మీరన్నట్టుగా అత్యంత కీలకం భాగస్వామి పాత్రకు సంబంధించి జేడీయూ పాత్ర చాలా కీలకం. ఎన్డీఏలో కాదు, ఇన్ఫాక్ట్ ఎన్డీఏ కూటమికి కేవలం దేశవ్యాప్తంగానే కాదు మణిపూర్కి సంబంధించి, ఎందుకంటే మణిపూర్
మణిపూర్లో కాస్త ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీకి అంటూ అక్కడ వినిపిస్తున్న తరుణంలో జేడీయూ సపోర్ట్ కూడా లేకపోతే ఇంకాస్త ఇబ్బందికర వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా అక్కడ స్థానిక జేడీయూ నేతలతో కావచ్చు, లేకపోతే నితీష్ కుమార్తో కావచ్చు, జేడీయూతో అక్కడ మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయా? మరి ముఖ్యంగా ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి, ఇంకా దాదాపుగా 2 ఏళ్ళు ఉన్నాయి అక్కడ ఎలక్షన్ కాబట్టి సీట్ షేరింగ్ విషయంలో ఒక కొలిక్కి వచ్చేస్తే కనుక ఈ ఇష్యూ సాల్వ్ అయిపోయి మళ్ళీ జేడీయూ భారతీయ జనతా పార్టీ కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చా? రైట్, ఖచ్చితంగా జేడీయూ ఒంటరిగానే మణిపూర్ లో పాగా పాతాలనేది కూడా తన రాజకీయ వ్యూహంలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. నితీష్ కుమార్ కు సంబంధించి కూడా కొంత ఎన్డీఏ భాగస్వామిగానే ఆయన ఉండేందుకు కొంత ఇష్టంగా ఉన్నారనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకు చాలా కీలకమైన సముచిత స్థానాన్ని ఎన్డీఏ కూడా కల్పించడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అలయన్స్ కు సంబంధించి పూర్తి మెజార్టీ రాని నేపథ్యంలో బీజేపీ చాలా ఆచితూచి యొక్క అలయన్స్ కు సంబంధించిన నేతలతో అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అంతర్గతంగా నితీష్ కుమార్ తోటి కూడా చర్చలు జరుపుతారు. నితీష్ కుమార్ కు సంబంధించిన అంశము మణిపూర్ లో ఎందుకు ఉన్న ఒక ఎమ్మెల్యే మద్దతును ఉపసంహరించుకోవాల్సి వచ్చింది, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల పైన కూడా బీజేపీ కొంత వర్కౌట్ చేస్తుంది. ఖచ్చితంగా నితీష్ కుమార్ తో పాటు ఇంకా కొంతమంది జేడీయూ కీలక నేతలతోటి కూడా మంతనాలు జరుపుతారు. ఎన్డీఏలోనే జేడీయూ ఉండే విధంగా అయితే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకొని ఉంది. బీజేపీకి కూడా చాలా ఇది ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీలో గత 2 సార్లు కూడా అరవింద్ కేజ్రీవాల్ గెలిచిన నేపథ్యంలో ఈసారి ఢిల్లీలో చాలా ఎక్కువ శాతం ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత కల్పించాలని భావించడం జరిగింది. మరి జేడీయూ కూడా అందులోనే ఒక స్థానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఢిల్లీ ఎన్నికలు దాదాపు ఒక 10-15 రోజుల్లోనే ఢిల్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ కి సంబంధించిన డిస్టర్బెన్స్ ను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కోరుకోదు కాబట్టి నితీష్ కుమార్ తోటి చర్చిస్తారు. ఇప్పుడు ఎవరైతే మద్దతు ఉపసంహరించుకున్న నేత ఉన్నారో ఆయనతోటి కూడా ఖచ్చితంగా ఆయనను కూడా తిరిగి ఎన్డీఏలో భాగస్వామ్యం చేసేందుకే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు. ఇటు ఇండియా కూటమికి సంబంధించి గతంలో నితీష్ కుమార్ ఇండియా కూటమిలో కూడా ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి ఈ రెండింటిని కూడా ప్రస్తుతం ఎన్డీఏ చాలా నిశ్చితంగా పరిశీలించే పరిస్థితి ఉంది. బీజేపీ నేతలైతే ఈ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం నితీష్ కుమార్ తో పాటు అక్కడ జేడీయూలో ఉన్న కీలక నేతలతో అయితే మంతనాలు జరిపే పరిస్థితే ఉంది. రైట్ గోపి, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. భారతీయ జనతా పార్టీకి జేడీయూ బిగ్ షాక్ ఇచ్చిందా? ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోంది. మణిపూర్లో భారతీయ జనతా పార్టీకి మద్దతును ఉపసంహరించుకుంది జేడీయూ. మణిపూర్లో జేడీయూకి ఒక ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు. బీరేన్ సింగ్ సర్కార్కు మద్దతును ఉపసంహరించుకుంది జేడీయూ. 2022 ఎన్నికల్లో మణిపూర్లో 6 స్థానాలను గెలుచుకుంది జనతాదళ్ యునైటెడ్. అయితే ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో 5 ఎమ్మెల్యేలు చేరిపోయారు. ఇటు 6 గెలిస్తే కనుక జేడీయూ నుంచి 5 ఇటు భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయిపోయారు. ఆ టైంలోనే మిగిలింది ఒకే ఒక ఎమ్మెల్యే. ఇటువంటి సినారియోలో ఇటువంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడం అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. కేంద్రంలోనూ అలాగే బీహార్లో కూడా కీలకంగా ఉంది జేడీయూ టీడీపీ మద్దతుతో కేంద్రంలో మోదీ సర్కార్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇది కేవలం మణిపూర్కి మాత్రమే పరిమితం అవుతుందా, లేకపోతే మణిపూర్కి సంబంధించి ఇక్కడ మద్దతును ఉపసంహరించుకున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ ఎలా అడుగులు వేయబోతోంది? ఇది కేవలం మణిపూర్కే పరిమితం అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా జేడీయూ ఆలోచిస్తుందా అనే చర్చకు సంబంధించి ఇది ఆజ్యం పోస్తుంది ప్రస్తుత అడుగు. సో ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తుంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మోదీకి నితీష్ షాక్ ఇచ్చారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university.